ఇక ఐబొమ్మ రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఐబొమ్మ రవిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఫారినర్స్ యాక్ట్ కింద పలు సెక్షన్లు జోడించారు. ఇవాళ రెండో రోజు కస్టడీలో ఐబొమ్మ రవిని ప్రశ్నించనున్నారు. మరోవైపు ఐబొమ్మ రవిపై మరో 3 సెక్షన్లు జోడించారు. ఫోర్జరీ సెక్షన్ జోడించారు. ప్రహ్లాద్ పేరు మీద పాన్ కార్డ్, బైక్ లైసెన్స్ తీసుకున్నాడు. దీంతో ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఐబొమ్మ నిందితుడు ఇమ్మడి రవిని మరికొద్దిసేపట్లో రెండో రోజు సిసిఎస్ పోలీసులు కస్టడీకి తీసుకోబోతున్నారు. నిన్న మొదటి రోజు ఐబొమ్మ రవిని సుమారు 6 గంటల పాటు సిసిఎస్ పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలు కూడా సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఇమ్మడి రవిని రెండో రోజు కస్టడీకి తీసుకుని పూర్తిగా విచారించబోతున్నారు. మరికొద్దిసేపట్లో బషీర్బాగ్లో ఉన్న సిసిఎస్ పోలీస్ స్టేషన్కి తీసుకురాబోతున్నారు. ఇక్కడ ఇమ్మడి రవిని సిసిఎస్ క్రైమ్ పోలీసులు అయితే విచారించబోతున్నారు. మొదటి రోజు ఇమ్మడి రవి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎక్కడెక్కడ ఈ సినిమాల్ని ఇవన్నీ కూడా హ్యాక్ చేస్తారు, అలాగే ఎక్కడ అప్లోడ్ చేస్తారు, ఎవరి ద్వారా ఇవన్నీ చేస్తారని కూడా పూర్తిగా సమాచారం రాబట్టిన సిసిఎస్ పోలీసులు రెండో రోజు దీనికి సంబంధించి టెక్నికల్ టీంను రంగంలోకి దించబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాలకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా రాబట్టబోతున్నారు. సుమారుగా 6 ఏళ్లలో ఇమ్మడి రవి 21,000 సినిమాలను అవన్నీ కూడా పైరసీ చేసి తన వెబ్సైట్లో ఉంచాడు. దీనివల్ల తెలుగు ఇండస్ట్రీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు సినీ ఇండస్ట్రీలకు సుమారు 3,700 కోట్ల పైగానే నష్టం వాటిల్లింది.